ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యాపారస్తులు పోటీ చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. వ్యాపారస్తులకు ఉపాధ్యాయుల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ అర్థం కావన్నారు. టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్ ఉద్యమకారుడు ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేశారన్నారు. అందుకే తెలంగాణ జన సమితి తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అశోక్ కుమార్కు ఓటు వేసి గెలిపించారని, భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థికి జనసమితి పార్టీ నుంచి మద్దతుగా ప్రొఫెసర్ కోదండరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మనతో వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక దానికి ఏం సంబంధం లేదు. ఇక్కడ సమస్యలు వేరు, దీని స్వభావం వేరు. పైగా అధికార పార్టీ నుంచి అభ్యర్థి కూడా లేడు, ఇక్కడ లేడు. కాబట్టి ఎన్నికల్లో ఆ రెఫరెండం అనటానికి అవకాశం కూడా లేదు. ఈ ఎన్నికలు కేవలం ఉపాధ్యాయ రంగంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఇంతకాలంగా సాగుతున్న రకరకాలైనటువంటి ప్రయత్నాలు, కృషి ఉంది. దానికి ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్నిక కీలకమైంది. ఆ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఇప్పుడు టీచర్ల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు 317 వచ్చింది. 317 జీవో వచ్చి ట్రాన్స్ఫర్ల పేరుతో టీచర్లను ఇబ్బంది పెట్టినప్పుడు ఉపాధ్యాయ ఉద్యమమే వాళ్ళకి అండగా నిలిచింది. ప్రధానంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కృషి వాళ్ళు చేసిన ఉపాధ్యాయ ఉద్యమం అనేది దాన్ని ప్రధానంగా నెత్తినేసుకొని నిలబడ్డది. అప్పుడు ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఆ రోజు రంగంలో లేరు. ముఖ్యంగా అంటే ఈ నిరుద్యోగం సంబంధించి కావచ్చు, తర్వాత విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతుర్రు అనే కోణంలో ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ రకంగా ప్రచారం కూడా చాలా ఉధృతంగా సాగుతుంది ఈ ఎన్నికల్లో. దీనికి సంబంధించి మీరు ప్రభుత్వంలో భాగమై ఉన్నారు. మీరు అటు వీళ్లకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సూచన ఇవ్వబోతున్నారు? రాబోయే రోజుల్లో ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఇప్పటికే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒక హామీ ఏమిచ్చిందంటే, అన్నిటికంటే కీలకం ఇయ్యాల మరి ఈ రైతులు రుణమాఫీ. కాబట్టి అది ఒక పెద్ద భారంగా మేము తినేసుకున్నాం. అది అయిపోనియండి అని. దాంట్లో కూడా ఇంకా ఏదో కొంత మిగిలింది, అది జరగవలసి ఉంది. రైతు భరోసా ఒకటి మిగిలింది, అది కూడా కావలసి ఉంది. ప్రాధాన్యతలో భాగంగా దాని తర్వాత ఇవన్నీ కూడా మేము టేకప్ చేస్తాం. రైతు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరగకపోతే ఈ ప్రైవేటు రంగంలో ఉన్న డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ సమర్థవంతంగా పనిచేయటం కూడా సాధ్యం కాదు. మంచి విద్య అందించగలిగే అవకాశాలు కూడా రోజు రోజుకు సన్నగిలిపోతుంటాయి. కాబట్టి తప్పకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ జరగాలి. ఇట్లాంటి అనేక సమస్యలు ఎవరికి అర్థమవుతాయండి? ఎవరు ఉపాధ్యాయులుగా ఉండి ఇక్కడ నిలబడి తిరిగినరో, పనిచేసినరో, విద్యార్థులతో ఉన్నారో, రోజు జీవితం మమేకమై విద్యార్థులతో మమేకమై పనిచేసినరో, అట్లాంటి వాళ్ళకి అర్థమైంది. క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ఈ తాయిల విషయంలో కావచ్చు, రకరకాల మభ్యపెట్టే విషయంలో కావచ్చు, ప్రస్తుత ఎలక్షన్ నడుస్తున్నది. అంటే ఇది దేనికి సూచికగా భావిస్తారు మీరు? దీనికి మీరు ఈ ఓటర్లకు సంబంధించి మేధావులకు కావచ్చు, టీచర్లకు కావచ్చు, మీరు ఇచ్చే సూచన? ప్రజలు నిలదొక్కున్న తర్వాత ఆత్మగౌరవంతో అడగగలిగే శక్తిని సంపాదించుకున్నాక ప్రజల సంక్షేమం కోసం వచ్చినటువంటివి ఆ స్కీమ్లో ఉండవలసిందే. వాటిని సక్రమంగా అమలు చేయించుకోవటం ఇవాళ మన కర్తవ్యంగా మారిందని చెప్పి నేను భావిస్తున్నా. మనం ఓటు వేసేటప్పుడు వాటిని సక్రమంగా వినియోగించుకునే రీతిలో మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడు వినియోగించుకోవటం వల్ల వచ్చినాయి. అవి సక్రమంగా అందాలంటే మన ఓటు హక్కును ఇప్పుడు మళ్ళీ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు కానీ పట్టభద్రులు కానీ ఓటు హక్కును మనం కేవలం ఇవాళటి అవసరం కాదు. 5,000 ఇవాళ ఇస్తారు, రేపు అయిపోతాయి. తర్వాత ఏమున్నదండి? కోడి తిన్నాక ముక్కు భూమికి రాస్తే అరిగిపోతాయట, తర్వాత ఏముండయి. ఆ తర్వాత ముచ్చట ఏంటంటే, మనకు నిలకడగా బతకటానికి కావలసిన సహాయం అనేది చాలా కీలకమవుతుంది. అందుకే వైరుధ్యం వస్తుంది. చాలామంది ఏమంటారు, పైసల రాజకీయాలు వచ్చినాక ఒక సమస్య ఏమైందంటే, ఆ పైసలతోని ఓట్లు కొనేవాళ్ళు ఒకరైతుండ్రు, ప్రజల కోసం పనిచేసేటోడు ఇంకొకటి అవుతుండే. ఈ వైరుధ్యం అనేది ఉంది, ప్రతి దగ్గర కూడా ఉంది. అందరు అట్లనే ఉన్నారని కాదు, చాలా వరకు ఆ వైరుధ్యం అనేది వచ్చింది. ఆ వైరుధ్యం సమసిపోవాలని మేము కోరుతున్నాం. అందుకనే అశోక్ కుమార్ లాంటి వాళ్ళకు మీరు ఓటు వేయండి. ఓటు వేసినట్టయితే ఈ వైరుధ్యం సమసిపోయి మన కోసం పనిచేసే వాళ్ళే రాజకీయాల్లో కూడా నిలబడగలుగుతారనేది మా అభ్యర్థన.
ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఉద్యమకారుడైనటువంటి అశోక్ కుమార్కు ఉద్యమకారులుగా ఉపాధ్యాయుల ఉద్యమాలపై పనిచేసిన వారికి, ఉపాధ్యాయులుగా పనిచేసిన వారికి మాత్రమే ఉపాధ్యాయుల సమస్యల గురించి తెలుస్తుంది. కాబట్టి అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మనం పైసలు తీసుకొని ఓటు వేస్తే కనుక మన హక్కుల్ని మనం సాధించుకోలేము. మనము సమాజానికి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతాం. కాబట్టి ఉపాధ్యాయునిగా ఉన్నటువంటి అశోక్ కుమార్ను గెలిపించాలని చెప్పి కోరడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట.